డొనాల్డ్ ట్రంప్ వరల్డ్ పాలిటిక్స్ లో రీసౌండ్ ఇస్తున్న వన్ అండ్ ఓన్లీ నేమ్ ఇదే. అందుకు కారణం ఆయన దూకుడే. మేక్ అమెరికా గ్రేట్ అంటూ రూలింగ్ లోకి వచ్చిన ఆయన ఏ దేశం విషయంలో ఎలా వ్యవహరిస్తారో తెలియక ఆల్మోస్ట్ అన్ని దేశాలు టెన్షన్ పడుతున్నాయి. చైనా, కెనడా వంటి దేశాలకైతే టారిఫ్ యాక్షన్ తో కంటి నిండా నిద్ర కూడా కరువైంది. అయితే ఒక్క విషయం మాత్రం టెంపరీ ట్రంప్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అది హష్ మనీ కేస్. ఎన్నికలకు ముందు తెరపైకి వచ్చిన హష్ మనీ కేస్ అమెరికా అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకోబోయే ముందు ట్రంప్కు తలనొప్పిగా మారింది. ఈ కేసులో తనపై నమోదైన అభియోగాలను కొట్టేయాలన్న ట్రంప్ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. ఫలితంగా ఈ కేసు ట్రంప్ మెడకు చుట్టుకోవటం ఖాయమనే చర్చ జోరందుకుంది. ఇంతకు పోర్న్ స్టార్ తో ట్రంప్ చేసుకున్న ఆ అనైతిక ఒప్పందం ఏంటి? ఈ కేసు ట్రంప్ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? వాచ్ దిస్. హష్ మనీ కేసులో డొనాల్డ్ ట్రంప్నకు ఊహించని షాక్. ట్రంప్ పై అభియోగాలు కొట్టేసేందుకు నో చెప్పిన కోర్టు. హష్ మనీ కేసు అధ్యక్ష హోదాలోనూ వెంటాడనుందా? చట్టాలు సామాన్యులకే కాని పాలకులకు కాదంటారు. ఎందుకంటే అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పు చేసినా తప్పించుకోవటం ఎలానో వారికి తెలుసు. కొందరు అధికారులు కూడా చిత్తం ప్రభు అంటూ పాలకుల తప్పులను ఒప్పులుగా మార్చేస్తూ ఉంటారు. అది కుదరకపోతే కాస్త కాసులు ఖర్చు చేసైనా పని ముగించేస్తారు. అంతే తప్ప నేరం అంగీకరించి జైలుకు వెళ్లటం అనేది కల. లక్షలో ఎక్కడో ఒక సందర్భంలో మాత్రమే లీడర్ల పాపం పండుతుంది. అందుకు అమెరికా కూడా అతీతమేం కాదు. అందుకు త్వరలో అమెరికా అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకోబోతున్న డొనాల్డ్ ట్రంపే బెస్ట్ ఎగ్జాంపుల్. కానీ తప్పు చేసి తప్పించుకోవటంలో మాత్రం ఆయన ఫెయిల్ అవుతున్నారు. ఆ మాటకొస్తే అప్పుడెప్పుడో చేసిన ఆ తప్పే ట్రంప్ ని ఇప్పుడు ముప్పు తిప్పలు పెడుతోంది. హష్ మనీ కేస్. ఈ మాట వింటేనే డొనాల్డ్ ట్రంప్ ఉలిక్కి పడుతున్నారు. అమెరికా అధ్యక్ష హోదాలో ప్రపంచాన్నే పరేషాన్ చేసేందుకు పావులు కదుపుతున్న ట్రంప్ కు హష్ మనీ కేసు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అగ్రరాజ్యానికి అధ్యక్షున్నైపోయాను, ఇక అన్ని కేసులు పక్కకే అని కాన్ఫిడెంట్ గా ఉన్నవేళ అమెరికాకు అధ్యక్షుడైనా సరే కేసును ఎదుర్కోవాల్సిందే అని తేల్చింది న్యూయార్క్ కోర్టు. అందుకే ఈ వార్త వరల్డ్ మోస్ట్ బర్నింగ్ ఇష్యూగా మారింది. హష్ మనీ కేసు విషయానికొస్తే పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ తో ట్రంప్ గతంలో ఏకాంతంగా గడిపారనేది ఆయనపై మోపిన అభియోగం. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె నోరు తెరవకుండా ఉండేందుకు ట్రంప్ తన న్యాయవాది ద్వారా ఆమెకు $1.30 లక్షల హష్ మనీని ఇప్పించారన్నది ఆరోపణ. ఎన్నికల ప్రచారం కోసం అందిన విరాళాల నుంచి ఆ మొత్తాన్ని ఖర్చు చేశారని, అందుకోసం రికార్డులన్నింటినీ ట్రంప్ తారుమారు చేశారన్నది ప్రధాన అభియోగం. తొలిసారి స్టార్మీ ట్రంప్లు 2006లో నెవాడా గోల్ఫ్ కోర్సులో కలుసుకున్నారు. ఆ సమయంలో డొనాల్డ్, స్టార్మీ డేనియల్స్ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. అప్పటికి డేనియల్స్ వయస్సు 27 సంవత్సరాలు, ట్రంప్కి 60 ఏళ్లు. డేనియల్స్ ను కలవడానికి 4 నెలల ముందు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా, కొడుకు బారన్ కు జన్మనిచ్చారు. ట్రంప్ బాడీగార్డ్స్ లో ఒకరు గోల్ఫ్ కోర్సులోని అతని పెంట్ హౌస్ ని సందర్శించమని తనను కోరినట్లు స్టార్మీ పేర్కొన్నారు. ట్రంప్ తో ఏకాంతంగా గడపడం గురించి స్వీయ పుస్తకం ఫుల్ డిస్క్లోజర్ లో ట్రంప్ పరువు తీసేశారు. అంతేకాదు, ట్రంప్ బాడీ లాంగ్వేజ్ గురించి ఒక అసహ్యమైన వివరణ కూడా ఇచ్చారు. ఫలితంగా 2016 అధ్యక్ష ఎన్నికల్లో డేనియల్స్ తో తనకు ఇబ్బందులు తప్పవని భావించిన ట్రంప్ తన వ్యక్తిగత న్యాయవాది కోహెన్ కు ఆమె నోరు మూయించే బాధ్యతలు అప్పగించారు. అప్పుడు కోహెన్ స్టార్మీ డేనియల్స్ కు డబ్బిచ్చి వ్యవహారం బయటికి రాకుండా సెటిల్ చేశారు. అయితే ఆ తర్వాతే కథ అడ్డం తిరిగిందే. ట్రంప్ ఎవరినైతే నమ్మకస్తుడిగా భావించారో ఆ వ్యక్తే రివర్స్ అయ్యాడు. తనతో ట్రంప్ చేసుకున్న అనైతిక ఒప్పందంపై 2018లో డేనియల్స్ కోర్టు మెట్లెక్కింది. అందుకు కారణం కూడా ట్రంపే. డేనియల్స్ కు అంత డబ్బిచ్చిన తర్వాత కూడా డొనాల్డ్ ట్రంప్ ఆమెతో ముప్పు తప్పదనే భావించారు. డేనియల్స్ ను బెదిరించి గప్చుప్ చేయాలని ప్లాన్ చేశారు. 2018లో లాస్ వేగాస్ లోని ఓ పార్కింగ్ ప్రాంతంలో తన పాపతో ఉన్న సమయంలో స్టార్మీని గుర్తు తెలియని వ్యక్తి బెదిరించాడు. ట్రంప్ గురించి మర్చిపోవాలని, లేదంటే ఏదైనా జరగొచ్చని వార్నింగ్ ఇచ్చాడు. ఈ దెబ్బతో బెదిరిపోయిన స్టార్మీ డేనియల్స్ వెంటనే కోర్టును ఆశ్రయించారు. తనకు ట్రంప్నకు మధ్య జరిగిన తతంగం మొత్తం కోర్టు ముందు చెప్పేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ట్రంప్ను కాపాడాల్సిన ఆయన న్యాయవాది ఊహించని విధంగా డేనియల్స్ తరపున నిలబడ్డారు. కోర్టుకు అంతా నిజమే చెబుతానంటూ డేనియల్స్ కు $130,000 ఇచ్చినట్టు అంగీకరించి ట్రంప్ కొంప ముంచేశారు. అక్కడ మొదలైంది డొనాల్డ్ ట్రంప్నకు బ్యాడ్ టైం.
నిజానికి హష్మనీ కేసు అంతా వట్టిదే అని ట్రంప్ వాదిస్తున్నారు. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదంటున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో స్టార్మీతో సంబంధం బయటపడకుండా డబ్బులు ఇవ్వలేదని వాదిస్తూనే ఉన్నారు. ఇదంతా జో బైడెన్ ప్రభుత్వం తనపై చేస్తున్న కుట్రలే అని విమర్శలు చేస్తూ తప్పించుకునే ప్రయత్నాలు చేశారు. అయితే ఈ కేసు విచారణలో వేగం పెంచిన న్యూయార్క్ జ్యూరీ డొనాల్డ్ ట్రంప్ పై కేసును కొనసాగించేందుకు తగిన సాక్ష్యాలు ఉన్నాయని ఈ ఏడాది ఏప్రిల్లో నిర్ధారించింది. ఫలితంగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా రాజకీయ చరిత్రలోనే నేరారోపణలు ధృవీకరించబడ్డ నేతగా చెత్త రికార్డు సృష్టించారు. ఆ వెంటనే అభియోగాలు, విచారణ, అరెస్ట్, బెయిల్ లాంటివన్నీ వేగంగా జరిగిపోయాయి. ఈ మొత్తం వ్యవహారంలో గత నవంబర్లోనే ట్రంప్కు శిక్ష ఖరారు కావాల్సింది. కానీ అదే సమయంలో అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. దీంతో ఆయన క్రిమినల్ విచారణ ఎదుర్కోకుండా రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ట్రంప్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన కోర్టు కేసుకు సంబంధించిన శిక్షను నిరవధికంగా వాయిదా వేసింది. శిక్షను నిరవధికంగా వాయిదా వేయటంతో ట్రంప్ తాను సేఫ్ అని భావించారు. అయితే ఈ కేసులో తనపై నమోదైన అభియోగాలను కొట్టివేయాలన్న ట్రంప్ విజ్ఞప్తిని మాత్రం న్యూయార్క్ కోర్టు తిరస్కరించింది. అధికారిక చర్యలకు సంబంధించిన కేసుల్లో మాత్రమే అధ్యక్షులకు రక్షణ ఉంటుందని మన్హట్టన్ న్యాయమూర్తి జువాన్ మర్చంట్ స్పష్టం చేశారు. ఇలాంటి అనధికారిక ప్రవర్తన విషయంలో ట్రంప్కు రక్షణ వర్తించదని తేల్చి చెప్పారు. ట్రంప్ ఇప్పటికే చాలా కేసులను ఎదుర్కొంటున్నారు. ఈ కేసు ఇలానే కొనసాగితే ఆయన మళ్లీ బాధ్యతలు చేపట్టిన అనంతరం కూడా మరిన్ని న్యాయ పోరాటాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ నేపథ్యంలో ట్రంప్ న్యాయవాదులు అతన్ని నేరారోపణల నుంచి బయటపడేయడానికి తీవ్రంగా పోరాడుతున్నారు. చివరికి ఈ కేసు ఎటుదారి తీస్తుంది? ట్రంప్ అధ్యక్ష పదవికి ఏదైనా ముప్పు తీసుకొస్తుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరికే అవకాశం ఉంది.